నివేదిక రూపు 1,41,025 రూపాయలు. రాష్ట్ర వాటా మనకు వచ్చిన దాంట్లో 10,000 లోటు మనం చూపించడం జరిగింది. మరి ఇక్కడ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యొక్క వివరాలు 20 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యొక్క డ్రైవ్ మరియు మండలాల పర్యటన 20,000, పదవి విరమణ సన్మాన పత్రాల ఖర్చు 10,000, కార్యదర్శి నివేదిక 13,000, జిల్లా కౌన్సిల్ సమావేశ ఖర్చు ఈ రోజు ఖర్చు ₹1,00,000, ఇక్కడ 10,000, 12,76,405. ఆదాయం స్వీకరించిన రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ పుల్లల దామోరెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిగ్గలి విషయ గౌరవ గారు, గౌరవ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ పిగ్గలి దీపారెడ్డి గారు, ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి శ్రీ మల్ల మహేందర్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే చేసిన సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్న జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ గారికి, జిల్లా విద్యాధికారి శ్రీ రాము గారికి, జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి శ్రీ గౌరవ్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి సూర్య గారిలో సహకరిస్తున్న మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మరియు ప్రాథమిక సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం ఇలాంటి ఏదైతే ప్రోగ్రాం జగిత్యాల నిజంగా చాలా బ్రహ్మాండంగా కూడా చేసింది. నాయకుడు పండిత్ వచ్చారు, క్యాంప్ ఆలోచనలు వచ్చారు, 4 కార్యక్రమాలు వచ్చారు. అదేవిధంగా మరి మిగతా ఏదైతే చాలా పెట్టడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా చాలా అద్భుతంగా క్రమశిక్షణతో ఇటు ఆంధ్రమయాన్ని ఇటు అమాంధ్రయాన్ని చక్కగా బ్రహ్మాండం చేయడం జరిగింది. ఇంకా క్రమశిక్షణ కావాలి అంటే కంటిన్యూ చేస్తున్నారు, అది గొప్ప విషయం. అలాగే ఈరోజు ఏదైతే సర్వత్ర సమావేశంలో మండల పార్టీలు కార్యకర్తలు అందరూ కూడా మరి వాళ్ళు నివేదిస్తే మరి చక్కగా ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొని వాళ్ళందరూ కూడా ప్రమాణించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సభ్యత్వ నమోదు సభ్యత్వ నమోదులో ప్రతి మండలం కూడా చాలా బాగా గుర్తించి మరి కొన్ని మండలాలు ఇవ్వబడుతుంది. దాదాపు ఎక్కువ మండలాలు కూడా మరి గతంలో కంటే మరి ఎక్కువ మంది తెలియడం జరిగింది. వారికి తను చేసిన కార్యక్రమాన్ని పొందుపరిచింది. ఇదే సెకండరీ ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ ఏమో కాదు. అటు ప్రపంచాన్ని స్మరించాడు, రాష్ట్రాన్ని స్మరించాడు, జిల్లాని స్మరించాడు. తను చేసిన ఏడాది కాలంలో తను చేసిన కార్యక్రమాలను పక్క డేట్తో తమ పొందుపరిచిండు. చేయవలసిన కార్యక్రమాలు చెప్పిండు. రాష్ట్ర శాఖ అటెండర్ కాబట్టి మీరేం చేయాలన్నా స్ఫురించిండు. మండల శాఖ అధ్యక్షుల చర్చలో సరే అనుకుంటున్నా, నిన్న ఒక మీటింగ్ పోయినాం. అదే మాట్లాడి ఒక మండల ప్రెసిడెంట్ 20 నిమిషాలు గంటలే మాట్లాడింది. ఉదయం 11 గంటలకైన సమావేశం రాత్రి 7 అయింది. మండల ప్రెసిడెంట్ సెక్రటరీ అదే ఎంత సభ్యత్వం ఉందనుకున్నా కానీ మాట్లాడింది ఎక్కువ, పని తక్కువ. కానీ ఇక్కడ నిమిషం 2 నిమిషాలే అంటే మెంబర్షిప్ అనేది ఉండాలని 500 మెంబర్షిప్ను వ్యతిరేకించిన జిల్లా ఏదైనా ఉంది 33 జిల్లాలో అంటే అది జగిత్యాల జిల్లా. నేను వ్యతిరేకించిన మనం చేయలేమన్నాం. అప్పుడు దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఒక మీటింగ్ వ్యతిరేకిస్తున్నాం. వాస్తవంగా 32 జిల్లాలు సపోర్ట్ చేసి ఒక మన జిల్లా వ్యతిరేకించింది. రాష్ట్ర శాఖ పిలిపించింది జూలై 30 వరకు మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని. 33 జిల్లాలో వారం రోజుల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ప్రమేయం లేకుండా కేవలం మండల పార్టీలతోనే మెంబర్షిప్ పూర్తి చేసిన జిల్లా శాఖ ఏంటంటే అది జగిత్యాల జిల్లా శాఖ. అప్పుడు దామోదర్ గారు ఇట్లాంటివి అందరికన్నా ముందు డబ్బులు ఇచ్చినమ్మా, అందరికన్నా ముందు డబ్బులు పంపినాం. అంతేకాకుండా గతంలో 2,241 మెంబర్షిప్ ఉంటే అప్పుడు 300 ఉండే, అంటే ఆప్షన్ శాతం 500 ఉండే. అప్పుడు అది 1100 ఉంటే, ఇది 1102 చిత్తూరుగా ఉంది. ఇప్పుడు 2,463 అంటే దాదాపు 222 ఎక్కువ మెంబర్షిప్ చేయించిన ఘనత మన మండల శాఖ అధ్యక్ష కార్యదర్శి. ఇకపోతే మొన్న సెప్టెంబర్ 1 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా
టెట్ విషయంలో ఎప్పుడో 2000 గతంలో 2000 ఎన్సిపి నామ్స్ అయితే 2009 వచ్చినాయి, 2010లో ఇంప్లిమెంట్ అయ్యాయి. దానికి అనుగుణంగా రాష్ట్ర శాఖ, రాష్ట్ర విద్యాశాఖ 57 జీవో ఇస్తుంది. ఏం చెప్పిందంటే ఇక్కడ నుండి అపాయింట్ అయిన వాళ్ళకు టెట్ అవసరం, 2010కి ముందు అపాయింట్ అయిన వాళ్ళకు టెట్ అనేది అవసరం లేదు అని అప్పుడు 57 జీవోలో పూర్తిగా చెప్పడం జరిగింది. కానీ మొన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఖచ్చితంగా 2010కి ముందు అపాయింట్ అయిన దాదాపు 25-30 ఏళ్ళ కింద అపాయింట్ అయిన మాసంలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ మంది సోదరులు ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఎందుకంటే జరుగుతున్న జనరల్ బాడీలో క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను మండల స్థాయిలో చర్చించుకొని జిల్లా జనరల్ బాడీలో ప్రవేశపెట్టి జిల్లా స్థాయి సమావేశాలలో ప్రస్తావించి దాని రాష్ట్ర జనరల్ బాడీలో మరి నివేదికలు పొందుపరిచి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసే సంఘ నియమావళి ఉన్న ఏకైక సంఘం ఒక పిఆర్టీ. మరి ఆ విధంగా మనం జనరల్ బాడీలో సమస్యలను ప్రస్తావించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రధాన కార్యదర్శి నివేదికలో బ్రహ్మాండంగా ఈ జిల్లా శాఖ పనిచేసిన తీరు, సోషల్ మూవ్మెంట్స్ కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిటీ యాక్టివిటీస్ కావచ్చు, టీచర్ కమ్యూనిటీ యాక్టివిటీస్ కావచ్చు, వాటిని బ్రహ్మాండంగా నిర్వహించినారు. వాటన్నిటిని పొందుపరచడం జరిగింది. మరి ఇంతటి నివేదికలు అందరూ కూడా ఆమోదం తెలియజేశారు. మేము కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఆమోదం తెలియజేస్తున్నప్పటికీ ఒక 2 సద్విమర్శలు మా మిత్రుడికి సూచిస్తా ఉన్నా. దీనికరం కాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఆ తప్పును మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి వర్కింగ్ టీచర్స్ కు టెట్ అనేది కంపల్సరీ క్వాలిఫై ఉండాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన జడ్జిమెంట్ కు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రాతినిధ్యం చేశాం. ఇటీవల ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ జిఏడి సెక్రటరీ శేషాద్రి గారికి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయమని కూడా వారు సూచించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఎడ్యుకేషన్ సెక్రటరీ యువతారాయణ మేడం గారు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. త్వరలోనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేయబోతా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా అందరూ 45,000 మంది టీచర్స్ కి టెట్ క్వాలిఫై అవసరం. కానీ అది లేకుండానే మరి పదోన్నతులు మీ వృత్తి కొనసాగబోతా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ముఖ్యంగా 11, 12 ఉత్తర్వులు మార్పు చేసి మరి పిఎస్హెచ్ఎం పోస్టుకు అర్హత కల్పించమని చెప్పడం జరిగింది. దీనిపైన కొంత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. తప్పకుండా దానిపైన ప్రాతినిధ్యం చేసి 11, 12 ఉత్తర్వులు కూడా మార్పిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్ర పిఆర్టీ అనేది విద్యా వ్యవస్థలో అధ్యాపకులకు ఒక ప్రధానమైన సంస్థ. ప్రతి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వివిధ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి. ఇది కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాబట్టి చాలా మంది ఉపాధ్యాయులతోటి దశాబ్దాల సంబంధం, తర్వాత రాజకీయ కుటుంబం కావచ్చు, డాక్టర్గా ఉండడం కావచ్చు. ఆ డాక్టర్గా ఉంటూ ఇప్పటివరకు మీకు చెప్తా ఉంటారు స్కిల్స్ అది మొత్తంలో చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఒక ఆప్తమాలజీగా వస్తున్నాయి వస్తుంది ఈహెచ్ఎస్ రీఎంబర్స్మెంట్ 2005 రకరకాలుగా పెన్షనర్స్ తోటి అమ్మున్నాం. ఎప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయం పిఆర్టీలు ముందుండి ఉపాధ్యాయుల హక్కుల కోసం దాంతో పాటుగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కాబట్టి వారికి నాణ్యమైన విద్యను, సంస్కారాన్ని, సభ్యతను నేర్పే విధంగా చేస్తున్న పిఆర్టీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పరచుకొని వివిధ అంశాలపై చర్చించి ముగింపుగా కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా వచ్చిన సందర్భంలో వివిధ సమస్యల గురించి కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు.
ఇవన్నీ చెప్పి మహేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు అందరూ మాట్లాడి దాదాపు కూడా మీరు ఇవాళ ఏదైతే చర్చించారో నా వంతు నుండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాలని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా స్కూళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి. అతి ముఖ్యమైన సమస్య ఇంత విద్యావంతులై విద్య నేర్పే వాళ్ళే పిల్లల కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు ఊడ్చే రోజులు లేని పరిస్థితి, బాత్రూంలో నీళ్ళు పెట్టలేని పరిస్థితి. అది కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సాగులేదు ఎన్ని ఉన్నా కానీ కొంత ప్రభుత్వ పాఠశాలలో కొన్ని వసతులు కావాల్సిన అన్ని ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ల విషయానికి వస్తే ముందు మధ్య కూడా చర్చ జరిగి చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే మన దగ్గర 12 నుంచి 15 ఉంటారు. అంటే ఇప్పటికి కూడా టీచర్ల సంఖ్య ఎక్కువే ఉన్నా కానీ విద్యార్థులు ఇంకా కూడా ఎక్కువ మంది మనం స్కూళ్ళలో తీసుకోవాలి. కొన్ని స్కూళ్ళల్లో ఉదాహరణ కొన్ని స్కూల్ అక్కడ కూర్చోవడానికి స్థలం లేదు. నేను జస్ట్ ఇప్పుడే రైతుల నుంచి వచ్చిన అక్కడ ఎక్కుతున్నారు. గర్ల్స్ హై స్కూల్లో క్లాస్ రూమ్ సరిపోతున్నారు. ఈ రోజు నాకు ఇక్కడ ఉంచుతారు అక్కడ మాజీ ప్రజాపతి. బాయ్స్ స్కూల్లో స్ట్రెంత్ లేదు. వాళ్ళు లాస్ట్ గేట్ ఇప్పటికి కూడా గట్టించారు కాదు కానీ అబ్బాయిలంతా మాట్లాడి అమ్మాయిలంతా మాట్లాడేది అటెండ్ పడిపోతుంది. అంటే ఈ రకమైన అసమత కొంత సమతుల్యత లేకపోతే ఇక్కడ మహేందర్ రెడ్డి గారు నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు. నేను కూడా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చాను. సో తను జెడ్పీహెచ్ఎస్ నుంచి వచ్చి నేను మున్సిపల్ స్కూల్ నుంచి వచ్చాను. సో స్కూళ్ళ సమస్యలు కావచ్చు, టీచర్ల సమస్యలు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ముఖ్యమంత్రి భారత విద్యాశాఖ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వివిధ అంశాలపైన మీరు ఏదైతే ఈరోజు తీర్మానం చేస్తుందో అవన్నీ కావచ్చు. అదేవిధంగా మీ నాయకుడైన మిత్రులు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారితో కలిసి నేను కూడా ఏదున్నా కానీ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి పరిష్కారం వైపు నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు.